అపర్ణ ద్వారా ఇందు తన మరదలని తెలుసుకుని రేఖను బయటకు గెంటేసిన రాజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఇందు మీద చాలా ప్రేమనైతే చూపిస్తుంది రేఖ. ఎందుకంటే ఆస్తి మొత్తం రేఖ పేరు మీదకి రావాలి అంటే ఇందు ఒకే ఒక్క వేలిముద్ర ఇస్తే 2 రోజుల్లో తన పుట్టినరోజు వస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో తనని మచ్చిక చేసుకుంటే వేలిముద్ర చాలా చాకచక్యంగా వేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతో రేఖ చాలా పెద్ద ప్లానే వేస్తుంది. అప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పని మనిషిలా చూసిన ఇందుని సడన్గా ఆ ఇంటి మహారాణిలాగా ఇంటి వారసురాల్లాగా చూసేసరికి అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా అపర్ణకైతే చాలా కోపమే వస్తుంది. ఏంటిందు తన ప్రేమను చూసి పొంగిపోతున్నావా అనగానే, లేదు నానమ్మ, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ రేఖ అంటే ఎలాంటిదో నాకు తెలుసు. నా పుట్టినరోజు నాడు నా చేత సంతకం పెట్టించుకోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు సంతకం పెడతావా? లేదు నానమ్మ, సంతకం పెట్టను. కానీ సంతకం పెట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. సంతకం పెట్టిన మరుక్షణం నేను బ్రతికుంటానో ఉండనో తెలీదు, మిమ్మల్ని బ్రతికుంచుతుందో లేదో కూడా తెలీదు. ఇన్ని రోజులు నేను ఎక్కడ సంతకం పెట్టను అన్న ఒకే ఒక్క కారణం చేత తను ఎన్ని రోజులు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉంచింది. ఒకవేళ ఇప్పుడు నేను సంతకం పెడితే మీ జీవితాలు ఏం చేస్తుందో కూడా ఊహకందదు. అందుకే సంతకం పెట్టను. కానీ ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. పాము చావాలి, కర్ర విరగకూడదు అంటే ఏం చేస్తావమ్మా? ఏదో ఒకటి చేసి సంతకం పెట్టించుకుంటుంది కదా. ఇలాంటి సమయంలో హిందూ పక్కన ఎవరైనా సపోర్టుగా ఉంటే బాగుండేది. హిందూకి సపోర్టుగా ఎవరూ లేరు, సపోర్టు ఉండాలి అని ఇంకా అపర్ణ ఆలోచిస్తుంది. నా మనవడు బ్రతికుంటే ఈ పాటికి హిందూ పక్కన తన బావల సపోర్ట్ ఇచ్చి మా కుటుంబానికి పరిస్థితి లేకుండా చూసుకుంటాడు. కానీ వాడు ఉన్నాడో లేడో తెలీదు, ఉంటే ఎక్కడున్నాడో తెలీదు, వీడిని ఎప్పుడు తీసుకురావాలో తెలీదు, అసలు వాడు ఏం చేస్తున్నాడో ఈ ఏరియాలో ఉన్నాడో లేదో కూడా అర్థం కావట్లేదు అని ఇంకా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణ. అయితే ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా రాజు 10 లక్షల విషయంలో మోసపోయాడు కదా. ఇప్పుడు 10 లక్షలు తీసుకొచ్చి ఇవ్వాలి కాబట్టి దాని గురించే టెన్షన్ పడతాడు. నా పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వమంటున్నారు. ముందు నా తమ్ముణ్ణి కొట్టారు, ఇప్పుడు నా కుటుంబానికి ఏదో ఆపద తలపెడతానంటున్నారు. ఈ 10 లక్షల విషయం ఎలా బయటికి రావాలి, ఎలా ఇదంతా చెయ్యాలి అని ఈ రాజు ఈ టెన్షన్లో ఉంటాడు. టెన్షన్లో ఉండేసరికి ఏమైంది నాన్న, ఏం జరిగింది అని తల్లి వచ్చి అడిగేసరికి ఏమీ లేదమ్మా, చిన్న సమస్య అంతే, మీరేం టెన్షన్ పడకండి, ఆ సమస్య నుంచి బయటపడేసే మార్గం నేను చూస్తాను, మీరు దీని గురించి ఆలోచించొద్దు, అసలు మీరు దేని గురించి టెన్షన్ పడద్దు అని ధైర్యం చెప్పి రాజు కాస్త బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి కష్టాలు వచ్చాయి అని అనుకుంటున్నావా? నీకు కష్టాలు రావాలేదు, వచ్చేటట్టు ఆ భగవంతుడే చేశాడు. వెళ్ళు, నీ అడుగులు దేవుని వైపు వెయ్యి, అప్పుడు నీకు సరైన మార్గం కనిపిస్తుంది అని వెళ్తూ ఓ మధ్యదారిలో ఒక సాధువు కనిపిస్తాడు. సాధువు కనిపించి రాజుకి ఆ మాట చెప్పడంతో రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరి సాధువు? నాకు దేవుడే కష్టాలు ఇచ్చాడా? నేను గుడివైపు అడుగులు వెయ్యాలా? గుడివైపు అడుగులు వేస్తే ఏం కలిసి వస్తుంది? నాకు నా జీవితం ఎటు వెళ్తుంది? ఎందుకు అతను ఇలా చెప్పాడు? గుడివైపు అడుగులు వెయ్యి, నీ జీవితం చక్కబడే మార్గం కనిపిస్తుంది అని ఎందుకు చెప్పాడు? ఎందుకైనా మంచిది, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే గుడికి వెళ్తే ఏదైనా మార్గం దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో ఇంకా గుడివైపు అడుగులు వేస్తాడు. కరెక్ట్గా అపర్ణ ఈ ప్రాబ్లం అంటే హిందూకు కూడా ఇక్కడ సమస్య వచ్చింది కదా, హిందూ పక్కన కూడా సపోర్ట్గా నిలబడే మనిషి కావాలి కదా. ఆ ఉద్దేశంతో ఇంకా అపర్ణ అయితే ఆ భగవంతుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుని భగవంతునికి మొరపెట్టుకోవడం కంటే వేరే ఆప్షన్ లేదు అన్న ఉద్దేశంతో ఇంకా అపర్ణ కాస్త బయలుదేరి గుడి దగ్గరికి వెళ్తుంది.
గుడి దగ్గరికి వెళ్ళి హిందూ పేరు మీద అర్చన చెయ్యండి అని పంతులు గారికి చెప్పడంతో అలాగేనమ్మా అని చెప్తారు. అలాగేనమ్మా అని చెప్పనేసరికి ఇంకా పంతులు గారు కొబ్బరికాయ కొట్టమని కొబ్బరికాయ ఒకటి ఇవ్వడంతో కొబ్బరికాయ చెయ్యి జారి కింద పడిపోతుంది. అపర్ణ చెయ్యి జారి కింద పడిపోతూ దొర్లుకుంటూ వెళ్తుంది. దొర్లుకుంటూ వెళ్తూ వెళ్తూ కరెక్ట్గా రాజు ఓ పక్కన కూర్చుని ఉంటాడు. సమస్య నుంచి ఎలా బయటపడాలి, సమస్య నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది గుడిలోకి వెళ్తే అని ఆ సాధువు చెప్పాడు. అసలు నాకు వచ్చిన సమస్య ఏంటి, బయట ఎలా పడతాను ఏంటి అన్న ఆలోచన మీద ఉన్న రాజు దగ్గరికి కొబ్బరికాయ వచ్చి అలా తన నడుం దగ్గర తగలడంతో కొబ్బరికాయని కాస్త చూస్తాడు. ఇదేంటి కొబ్బరికాయ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్న కొబ్బరికాయని చేత్తో తీసి ఇలా పైకి చూసేసరికి ఎదురుగా అపర్ణ ఉంటుంది. అపర్ణను చూసుకుంటూ రాజు లేచి నిలబడతాడు. అపర్ణ వంక రాజు చూస్తాడు, రాజు వంక అపర్ణ అలా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి నాన్న రాజ్ అని తన 2 చేతులతో బొగ్గల్ని పట్టుకునేసరికి ఎవరు మీరు అనగానే ఏంటి నాన్న, నేను మీ అమ్మమ్మని, నీ ఫ్రెండ్ నాన్న, చిన్నప్పుడు మన ఇద్దరం ఆడుకునే వాళ్ళం, ఫ్రెండు అంటూ నాతో పాటు కారులో తిరిగేవాడివి, మీ అమ్మ రేవతి, మీ నాన్న అంటూ ఇంకా మొత్తం విషయం అంతా చెప్తూ ఉండేసరికి రాజుకి తల పట్టేసుకుంటాడు. ఎందుకంటే అప్పటి వరకు తనకు ఆ గతం గుర్తులేదు కదా. ఎప్పుడైతే అపర్ణ ఇదంతా చెప్తూ వస్తుందో రాజు 2 చేతులతో తల పట్టేసుకుని ఏమవుతుంది నాన్న, ఏమవుతుంది, ఏం జరిగింది అంటూ ఇంకా అడుగుతూ ఉండగానే సడన్గా నేల మీద పడిపోతాడు రాజు. అయితే పడిపోయేసరికి సార్ కొంచెం సహాయం చేయండి, హాస్పిటల్కి తీసుకువెళ్దామని కానీ అలాగేనమ్మా అని అంబులెన్స్కి కాల్ చేయడంతో అంబులెన్స్లో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయేసరికి అక్కడ హాస్పిటల్లో డాక్టరు అపర్ణకు బాగా తెలుసు, అంటే రాజు ఫ్రెండ్ మాట. రాజు ఫ్రెండ్ అయ్యేసరికి అమ్మ మీరేంటి ఇక్కడ, అది నా మనవడు అనగానే మీ మనవడా, ఎవరు, ఎక్కడున్నాడు అనగానే అదిగోండి ఇప్పుడు తీసుకువెళ్తున్నారనేసరికి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అదేంటి, అచ్చు మన రాజులాగే ఉన్నాడు కదా, రాజు చనిపోయి 20 years అవుతుంది అని చెప్పారు కదా, మరి ఇదెలా సాధ్యమమ్మా, అసలు రాజులా ఎలా ఉన్నాడు, తను రాజు పోలికలతో ఉన్న తన మేనల్లుడు, తన అక్క కొడుకు అనగానే చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా, సొంత మేనల్లుడు సేమ్ మేనమామ పోలికలతో పుట్టడమా, సరే మీరు టెన్షన్ పడకండి, నేను వెళ్ళి అసలు ఏం జరిగిందో చూస్తానని వెళ్ళేసరికి తనకు ఐసీఏ అది ఇది అని పెట్టేసరికి తనకి ఏదైనా బలమైన గాయం తగిలిందా, కొన్ని సంవత్సరాల క్రితం అనగానే మాకు తెలీదండి, ఎప్పుడో మా అందరికీ బాంబ్ బ్లాస్ట్ అయ్యింది 20 సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి వాడు మాకు కనిపించలేదు, ఇప్పుడు వాడు కనిపించాడు, వాడిని నేను ఎలా గుర్తుపట్టానంటే మా రాజు పోలికలతో ఉన్నాడు కాబట్టి వాడిని నేను గుర్తుపట్టగలిగాను అని చెప్పేసరికి అవునా, మరి అబ్బాయికి గతం ఏదో గుర్తొస్తున్నట్టుందమ్మా, అందుకే తను అలా కళ్ళు తిరిగి పడిపోయాడు అనేసరికి అవునా, గతం గుర్తు రావడం ఏంటి అని ఇంకా దగ్గరే కూర్చునేసరికి రాజుకి గతంలో వాళ్ళు ఆడుకున్న విషయాలు అలాగే వీళ్ళ ఇంట్లో జరిగిన విషయం ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీవన్, అపర్ణ వీడు ఐస్ క్రీమ్లకి తిరగడం, అక్కడికి కారులో తిరగడం, అవి కొనిపించుకోవడం ఇవి కొనిపించుకోవడం, వీళ్ళ ఇంటి దగ్గర ఆడుకోవడం మొత్తం రిమైండ్లో కనిపించి క్లియర్గా అమ్మా అంటూ ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. నాన్న రాజ్ ఏమైందిరా అనగానే ఫ్రెండు నువ్వా అని చెప్పాను కానీ గుర్తొచ్చానా అని చెప్పి అపర్ణ చాలా సంతోషపడిపోతుంది. గుర్తొచ్చావు ఫ్రెండు, ఇన్ని రోజులు ఏమైపోయావు ఫ్రెండు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు ఫ్రెండు, నాకు చాలా భయం వేసింది ఫ్రెండు, కారులో అలా ఎగిరి పడిపోయానా, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఫ్రెండు అంటూ మాట్లాడేసరికి వీడికి ఇక్కడ యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలుసుకున్న లక్కీ పరుగున వచ్చేస్తాడు. లక్కీ తన తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చేసేసరికి మీరెవరు అని చెప్పాను కానీ అదేంట్రా మేమురా నీ తల్లిదండ్రులం అని చెప్పనేసరికి మీరు నా తల్లిదండ్రులు ఆ రోజే ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు కదా,
నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని చెప్పి బొర్ర అలా అనుకుంటూనే స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయేసరికి ఎవరమ్మా మీరు, తను నా మనవడు, నా కూతురు కొడుకు అని చెప్పనగానే, అవునా, తను మీకెక్కడ దొరికాడు? 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం అనుకుంటామ్మా. అప్పుడు మేము గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అక్కడ ఒక బస్సు ఏదో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ పక్కనే పిల్లోడు ఒక చెట్టు దగ్గర పడిపోయి అమ్మ అమ్మ అంటూ కేకలు వేస్తున్నాడు. గబగబా ఆ పిల్లవాడిని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాము. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. తన నాడి కొట్టుకోవట్లేదని డాక్టర్ చెప్పడంతో చాలా టెన్షన్ పడ్డాను. అయ్యో, బిడ్డని తీసుకొచ్చానే, బిడ్డ బ్రతకలేదా ఏంటి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉండగానే ఇంకా మళ్ళీ హార్ట్ ఓపెన్ అయ్యి తనకు మళ్ళీ శ్వాస ఆడుతుందని చెప్పనేసరికి మాకు చాలా సంతోషం అనిపించింది. మనం ఈ బిడ్డను కూడా మనమే పెంచుకుందామండి, మనకు కవల పిల్లలు పుట్టారు అంటే నమ్మేస్తారండి అని చెప్పి అనగానే, సరే నీ ఇష్టం లక్ష్మి, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా అని ఇంకా తన తండ్రి అయినా అని చెప్పడంతో ఇలా జరిగిందమ్మా అని మొత్తం అంతా అపర్ణకు చెప్తుంది. అయితే ఆ రోజు బాంబ్ బ్లాస్ట్లోనే తన తలకు ఏదో బలమైన గాయం తగిలింటుంది. అది ఇప్పుడు మళ్ళీ బయటికి వచ్చింది. ఇప్పుడు తనకు ఆపరేషన్ చేయడంతో తను నార్మల్గానే మాట్లాడుతున్నాడు అనేసరికి, అయితే ఈ రోజుతో మా బంధం తెగిపోయినట్టేనా, మా ఇద్దరి బంధం తెగిపోయినట్టేనా? ఇంకా తండ్రి తల్లిగా ఇన్ని రోజులు మేము ఆ బిడ్డని కంటికి రెప్పలా చూసుకున్నామనగానే, అమ్మ మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా, కానీ నా మనవడు నాకు ఇప్పుడు చాలా అవసరం. మేము చాలా కష్టాల్లో ఉన్నాము. మా మనవడు తోడు మాకుంటే మాకు రావాల్సిన ఆస్తి మొత్తం వస్తుంది. అసలు ఎవరమ్మా మీరు? దుగ్గిరాల కుటుంబం గురించి మీరు విన్నారా అని చెప్పాను. కానీ అయ్యో, వినకపోవడం ఏంటమ్మా, సీతారామయ్య గారు నాకు చాలా బాగా తెలుసు. నాకు చాలాసార్లు చాలా సహాయం చేశారు. ఎందుకంటే మా నాన్నగారు సీతారామయ్య గారి దగ్గరే పని చేసేవారు అని చెప్పనేసరికి, ఆ సీతారామయ్య గారి పెద్ద కోడల్నే నేను. వీడు ఎవరో కాదు, సీతారామయ్య గారి మనవడే. సీతారామయ్య గారి నా కొడుకు కూడా సేమ్ ఈ వీడిలాగే ఉంటాడు. మేనమామ పోలికలతో పుట్టాడు వీడు అని చెప్పనేసరికి, సరేనమ్మా తీసుకువెళ్ళండి. తనకు ఎలాగా మేము గుర్తులేదు కదా, మేము ఇప్పుడు తనతో పాటు ఉండడం కంటే తన అవసరం మీకు ఎంతైనా ఉంది. తను మీకు తోడంటే మీకు కష్టాలు రావు అని చెప్తున్నారు కదమ్మా, తీసుకువెళ్ళండి అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా వాడిని రాజును కాస్త వచ్చి మాట్లాడేసరికి, ఇన్ని రోజులు ఎటు వెళ్ళిపోయావు అమ్మమ్మ, ఏమైపోయావు అనగాని, ఏమైపోవడం కాదురా, మనం చాలా కష్టాల్లో ఉన్నాము, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. ఎందుకంటే మనల్ని ఒక రాక్షసి పరిపాలిస్తున్నట్టే ఉంది అనగాని, అసలు ఏం జరిగిందో చెప్పమ్మమ్మ అనగాని మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొచ్చేసరికి, అంటే ఎంత జరిగిందా, నాకు మరదలుందా అనగానే ఉంది. ఆ మరదలే ఇప్పుడు ఆస్తి మొత్తం తన పేరు మీదే ఉంది. ఇప్పుడు ఆ రేఖ తనతో బెదిరించి సంతకం పెట్టించుకోవాలి అన్న ఉద్దేశంతో ఉంది అనేసరికి, అవునా, సరే పద నేను వస్తాను అని ఇంకా అక్కడి నుంచి కాస్త వాడు బయలుదేరేసరికి ఇంకా ఇంటికి ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇందు. ఎదురు చూస్తూ ఉండేసరికి తన పక్కన వీడు కనిపించడంతో, అలాగే ఇందు అంటే ఎవరో ఇన్ని రోజులు ఇందు అంటే గొడవ పడ్డాడు, అది గతం. ఇప్పుడు తనకు గతం గుర్తులేదు కదా, సో హిందూ అంటే ఎవరో అనుకుంటూ వెళ్ళేసరికి, వీడిని తీసుకొచ్చావేంటి అనగానే, ఇతను నీకు ముందే తెలుసా? తెలుసు అనగానే, ఏంటి నీకు తెలియదా ఏంటి, మీరు నాకు తెలియదండి అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమైందా అమ్మమ్మ, ఏమైంది నానమ్మ, తెలీదు అంటున్నారేంటి, అసలు ఏం జరిగింది అతనుకు? అప్పట్లో గాయమైంది అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు గతం గుర్తొచ్చింది. ఇప్పటి వరకు జరిగిందేమీ తనకు గుర్తులేదు. అసలు ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి ఇంకా ఇందు అయితే అపర్ణను అడగడంతో, తను ఎవరనుకుంటున్నావు, నీ బావ అనేసరికి, ఎవరిందు, ఎవరితో మాట్లాడుతున్నావని పక్కకు తప్పుకోవడంతో ఎదురుగా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తనే రేఖ అని చెప్పాను. కానీ రేఖనా అంటే ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని కష్టాలు పాలు చేసింది తనేనా అని చెప్పి ఇంకా
రాజు అడిగేసరికి ఏంట్రేక అలా చూస్తూ ఉండిపోయావు, అచ్చం మీ బావలాగే ఉన్నాడు కదా, కానీ మీ బావ బ్రతికొచ్చాడు అనుకుంటున్నావేమో. బ్రతికొచ్చింది మీ బావ కాదు, నా మనవడు, నా కూతురు కొడుకు బ్రతికొచ్చాడు. ఈ ఇంటి వారసుడు, ఇందుకు కాబోయే మొగుడు బ్రతికొచ్చాడు. ఇంకా నువ్వు ఆటలు ఆడింది చాలు, నాటకాలు వేసింది చాలు. దయచేసి ఇంట్లోంచి బయటికి అడుగు పెడితే చాలా బాగుంటుంది రేఖ అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నారంటే, నేనెందుకు అడుగు బయట పెట్టాలి, అసలు నాకేం అవసరం అడుగు బయట పెట్టవలసిన అవసరం ఉంది రేఖ, నీకు అవసరం లేకపోతే ఎలాగా, నీకే అవసరం ఉంది, ఖచ్చితంగా నువ్వు అడుగు బయట పెట్టాల్సిందే. అడుగు బయట పెట్టకపోతే ఎలాగా, ఖచ్చితంగా పెడతావు అని చెప్పాను. కానీ నేనెందుకు పెడతాను, నేను పెట్టను, నాకు అవసరం లేదు అంటూ చెప్పడంతో, పెడతావు, ఎందుకు పెట్టవు, పెట్టకపోతే ఎలా కుదురుతుంది అని అనేసరికి, నేనేం ఎందుకు పెట్టాలి, నాకు అవసరమే ఉంది, నేను ఇదంతా చేయలేదు, నేను ఈ ఇంటికి ఇన్ని రోజులు ఇంటిని కాచుకుంటూ కూర్చున్నాను, మరి ఇంటిని నేను కూర్చుంటే నన్నెందుకు బయటికి వెళ్ళిపోమని చెప్పగలుగుతున్నారు, నేను బయటికి వెళ్ళను అంటూ చెప్పడంతో, వెళ్తావు, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, వెళ్ళకపోతే బాగోదు కదా అని మాట్లాడేసరికి, ఆంటీ మీరు నన్ను చాలా తక్కువగా అర్థం చేసుకుంటున్నారు, నన్ను చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు అని చెప్పాను. కానీ నేను నిన్ను తప్పుగా ఆలోచించడం కాదు, తక్కువగా అర్థం చేసుకోవడమో కాదు, నువ్వు ఎన్ని రోజులు కూడా మమ్మల్ని ఎంత మోసం చేశావో, ఎన్ని రకాలుగా బాధ పెట్టావో అన్ని విషయాలు నా మనవడకు తెలుసు, నా మనవడికి అన్ని విషయాలు నేను చెప్పేశాను. ఇప్పుడు నువ్వు ఏదో రకంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళి అడుగు బయట పెట్టాల్సిన సమయం ఎంతైనా ఉంది. కాదు కూడదు, ఈ ఇల్లు నాదే అంటావా, దానికి నా మనవడు ఏం చేయాలో అదే చేస్తాడు, అంతే తప్ప నువ్వు చెప్పినట్టల్లా నా మనవడు ఆడడు, నువ్వు చెప్పినట్టల్లా నా మనవడు ఆడుకోవడానికి ఉండదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎంత క్షోభ పెట్టావో, ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టావో అన్నీ నా మనవడికి తెలిసిన తర్వాత నా మనవడు చూస్తూ ఎందుకు వదిలేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు అంటూ చెప్పేసేసరికి, అది కాదు నేనేం తప్పు చేశానని, అసలు నేను మిమ్మల్ని ఎంతలా చూశాను అనగానే, ఏంట్రేక నా మనవడు వచ్చేసేసరికి కొంచెం నీకు భయమేస్తున్నట్టుంది, అందుకే వాడు ఎక్కడ నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడేమోనన్న భయంతో నువ్వు ఇలా చెప్తున్నావు కదా అని చెప్పాను. కానీ నేనెందుకు భయపడతాను, అసలు నాకెందుకు భయపడవలసిన అవసరం ఏముంది, నేను భయపడను, నాకు భయపడవలసిన అవసరం కూడా లేదు అంటూ చెప్పడంతో, రారా నువ్వు లోపలికి, నిన్ను ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను అని ఇంకా అపర్ణ కాస్త లోపలికి తీసుకెళ్ళిపోతుంది. లోపలికి తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత, పద తాతయ్య దగ్గరికి వెళ్దామని తాతయ్య దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళేసరికి తాతయ్య అంటూ ఇంకా వాళ్ళ తాతయ్యని పట్టుకుని ఎంతగానో బాధపడతాడు. ఇన్ని రోజులు ఎటు వెళ్ళిపోయావరా, ఏమైపోయావు, మేము గుర్తు లేదా నీకు అసలు అనగానే, అస్సలు గుర్తు లేదు తాతయ్య, ఎవరు ఏంటో ఎవరు ఎటు వెళ్ళారో ఏమీ నాకు గుర్తు లేదు, నేను ఎప్పుడూ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం ఎన్నిసార్లు చేసినా నాకు చాలా టెన్షన్ అనిపించేది తప్ప అసలు ఏది గుర్తు వచ్చేది కాదు, నేను చాలా భయపడేవాడిని, ఏంటి గుర్తు రావట్లేదు, నాకు అసలు ఏది గుర్తు రావట్లేదని ఎంతగానో కంగారు పడేవాడిని అని చెప్పి ఇంకా రాజు అయితే చెప్పడంతో, ఇక నా దగ్గరికి వచ్చేసావు కదా, నువ్వు దేని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు, టెన్షన్ పడవలసిన అవసరం అంతకంటే లేదురా, అర్థమవుతుందా, నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది, పద లోపలికి వెళ్ళు, అమ్మాయి ఇందు బావకు రూమ్ చూపించు అనగానే, సరే మామి, సరే నా తాతయ్య అని చెప్పి అక్కడి నుంచి కాస్త ఇందు తీసుకుని వెళ్తుంది. తీసుకువెళ్ళేసరికి వీడు నన్ను ఎంతలా ఏడిపించాడు, ఆ విషయాలేమీ వీడికి గుర్తులేవా, నిజంగానే గుర్తులేవా, వీడు నిజంగానే మర్చిపోయి ఉంటాడు, ఎందుకంటే నానమ్మ చెప్పింది కదా తలకు గాయమైందని, లేదంటే గతాన్ని గుర్తు తెచ్చుకోకుండా ఎందుకుంటాడు అని చెప్పి అనుకుంటూ ప్రతిరోజు ఇంకా అదే చేస్తూ ఉండగా ఇంకా లాస్ట్ సంతకం పెట్టే రోజు రానే వస్తుంది.
హిందూ నువ్వు సంతకం పెడతావా లేక మీ నానమ్మ మీ తాతయ్యలని లేపేమంటావా అంటూ మాట్లాడేసరికి అదే సమయానికి వీడి ఇంట్లో ఉండడు. వీడు బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళడంతో ఇదేంటి ఇప్పుడు ఈ సమయంలో మనవడు ఉండాలి కదండి, మనవడు ఎటు వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉండేసరికి అవును మనవడు వారసుడు ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. నేను అపర్ణ కూతుర్ని అన్న విషయం నేను చెప్పానే అనుకో, ఇంకప్పుడు అపర్ణ మనవణ్ణి అన్న విషయం చెప్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. నేను ఎంత చెప్పినా వీడు నా మాట వినిపించుకోకుండానే బయటికి వెళ్ళిపోయాడు అని ఇంకా ఇందు అనుకునేసరికి రా ఇందు సంతకం పెడతావా పెట్టవా, వాళ్ళిద్దరినీ లేపేమంటావా అని వాళ్ళిద్దరి పేకల మీద కత్తి పెడుతుంది. కత్తి పెట్టేసరికి లేదు వస్తాను అని చెప్పి ఇంకా సంతకం పెట్టడానికి దగ్గరికి వచ్చి సంతకం పెడుతున్న సమయంలో పోలీసులతో ఎంట్రీ ఇస్తాడు రాజైతే. ఇంకా అలా పోలీసులతో ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా ఇందు సంతోషపడిపోతుంది. రేఖ షాక్ అయిపోతుంది. ఏంటి రేఖ ఆంటీ సంతకం పెట్టిస్తున్నారా ఇందు చేత? పెట్టించండి ఆస్తి మొత్తం మీరు దక్కించుకుని హిందూని అమ్మమ్మని తాతయ్యని మెడపట్టి బయటకు గెంటేయాలనుకుంటున్నట్టున్నారు. కానీ ఆ పని నేను మీకు చేయాలి కదా, మిమ్మల్ని కదా నేను మెడపట్టి బయటకు గెంటేయాలి. ఎందుకంటే మీరే కదా ఇన్ని రోజుల నుంచి మా ఆస్తిని అనుభవిస్తున్నారు. నా మరదలు హిందూని మా అమ్మమ్మని మా తాతయ్యని ఎన్నో చిత్రహింసలు పెట్టి ఆస్తి మొత్తం మీరు సొంతం చేసుకుని వాళ్ళని ఇంటి నుంచి బయటకు గెంటేయడమో లేక ఈ లోకం నుంచే పంపించేద్దామని ప్లాన్ వేసుకుని ఉంటారు కదా. ఎవరాస్తిని ఎవరు సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా ఆంటీ? దుగ్గిరాలింటి వారసురాలు తను, వారసుడిని నేను. ఆస్తి మాకు మాత్రమే దక్కాలి. అయినా ఆస్తిపాస్తుల మీద మాకు ఆశ లేదు. కానీ మా మావయ్య మా అత్తయ్య కొన్ని ఆశయాలు, కొన్ని మంచి కార్యక్రమాల కోసం ఆస్తిని దారపోయాలి అనుకున్నారు. దుగ్గిరాలింటి వారసులం మేముండగా ఆస్తిని వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తామని ఎలా అనుకున్నారు? ఒక్క క్షణం కూడా మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి అనేసరికి ఓకే అని చెప్పి అందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. నేను వెళ్ళను. ఈ ఆస్తి కోసమే ఇన్ని సంవత్సరాలుగా కాసుకొని కూర్చున్నాను. ఈ ఆస్తిని వదిలిపెడతానని ఎలా అనుకున్నారు? ఆస్తిని వదిలిపెట్టాను. ఈ ఆస్తి నాకే సొంతం అంటూ ఇంకా అక్కడే నిలబడిపోయేసరికి మెడపట్టి బయటకు గెంటేస్తాడు రాజైతే రేఖని. గెంటేసేసరికి ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అనేసరికి నాన్న రాజ్ అంటూ ఇంకా అపర్ణ పట్టుకుంటుంది. పొద్దుటి నుంచి కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళిపోయావా అనుకున్నాను. నువ్వు ఇలాంటి నిర్ణయంతో ఇలా పోలీసులను తీసుకుని వస్తావని అస్సలు అనుకోలేదు. ఇన్ని సంవత్సరాలుగా మేము ఎంతో క్షోభను అనుభవించాము, ఎన్నో కష్టాలను అనుభవించాము. కానీ మమ్మల్ని ఈ రకంగా రేఖ చిత్రహింసలు పెట్టినా ఎవరొకరు తోడు దొరుకుతుంది, ఏదో రకంగా మేము ఈ కష్టాల నుంచి బయటపడతాము అనే ఒకే ఒక్క ఆశతోనే ఇన్ని సంవత్సరాలుగా మేము ఎదురు చూసాము. మాకు నీ ఆశ నీ అండదండ మాకు దొరికింది. ఇంతకు మించిన సంతోషం మాకు ఏమీ లేదు అని ఇంకా అపర్ణ కాస్త పట్టుకుంటుంది. తాతయ్యని ముందు ఆపరేషన్ చేయించాలి. ఆపరేషన్ చేయించి తాతయ్యను మళ్ళీ మామూలు మనిషిని చేసి దుగ్గిరాలింటి వారసత్వం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని చూసుకోవాల్సిన బాధ్యత తాతయ్యకే కదా ఉంది. ఆ కంపెనీ వ్యవహారాలన్నీ తాతయ్యే కదా చూసుకుంటారు. తాతయ్య అడుగు జాడల్లోనే మేము నడుస్తామమ్మమ్మ అంటూ ఇంకా రాజు చెప్పేసేసరికి చాలా థ్యాంక్స్ బావా అంటూ ఇంకా వచ్చి హత్తుకుంటుంది. హత్తుకునేసరికి ఏంటి నువ్వు ఈ మాత్రం దానికేనా అనగాని ఎన్ని రోజులు మన ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటే ఏంటో అనుకున్నాను, కానీ మన ఇద్దరి మధ్య ఈ బంధం ఏర్పడుతుందని కలలో కూడా అనుకోలేదు అని ఇంకా చెప్పడంతో సరే జరిగిందేదో జరిగింది, దీని గురించి ఆలోచించడం టైం వేస్ట్, పదండి ముందు అని ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్ళి సంతోషంగా తృప్తిగా భోజనం చేస్తారు. ఇంకా తర్వాత నందు ఇలా వెళ్ళిపోయిందని, నందు గురించి తెలుసుకోవాలని, అసలు నందు ఎక్కడుందో ఏంటో ఎంక్వైరీ చేయాలని ఇంకా వీళ్ళైతే అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుని రాజు
అలాగే ఇందు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.